రేషన్ బియ్యం మాయింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఆమె విచారణకు వచ్చారు. రేషన్ బియ్యం మాయింగ్ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెయిల్ మంజూరు సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. జయసుధను ఆర్పేట సిఐ యేసుబాబు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. మాజీ మంత్రి పేర్ని నాని ఈరోజు ఆర్పేట పోలీసులు ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ భాగంగా విచారణకు హాజరవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే ఈరోజు 2:30 సమయం అయితే కనుక ఈరోజు విచారణకు హాజరవడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ యొక్క బియ్యం గోడౌన్లో బియ్యం మాయంపై అయితే కనుక పోలీసులు విచారించేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే జయసుధ అయితే కనుక ముందస్తు బెయిల్ పై అయితే కనుక ఉండడంతో ఏదైతే పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఎట్టకేలకి తన న్యాయవాదులతో అయితే కనుక ఇటు న్యాయవాదుల సమక్షంలోనే ఇటు విచారణకు హాజరవడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ విచారణలో భాగంగా దాదాపు గంటకు పైగా కూడా ఈ యొక్క విచారణ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆర్పేట సిఐ యేసుబాబు అయితే కనుక ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా కొనసాగించడం జరుగుతోంది. మరోవైపు ఇటు సిఐ స్టేషన్ బయట అయితే కనుక ఇటు వైసీపీ కార్యకర్తలు సైతం కూడా ఆందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ఇంకా ఎంతసేపు తనని చూపించాలి, బయటికి రప్పించాలి అంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా కోరుతా ఉన్నారు. ఇదే మనం ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వాతావరణంలోనే లోపల సిఐ సుదీర్ఘంగా అయితే కనుక విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఈ యొక్క గోడౌన్ మాయం కేసులో ఎప్పటి నుంచి జరుగుతోంది, గతంలో అసలు ఈ గోడౌన్ ఎప్పుడు ఎవరికి రెంట్కి ఇచ్చారు, అదేవిధంగా వారి నుంచి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే A1 నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాధానాలు ఏ విధంగా రాబడుతున్నారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు అన్న దానిపై అయితే కనుక ఇటు విచారణ అనంతరం కూడా ఏ విధంగా స్పందిస్తారు అన్న దానిపై అయితే కనుక కొనసాగుతోంది. అంతేకాకుండా ఇటు సిఐ ఏ విధమైనటువంటి విచారణ అనంతరం కూడా సిఐ ఏ విధమైనటువంటి స్పందన ఇస్తారు అన్న దానిపై అయితే కనుక చూడాల్సింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో ఇంకా కొనసాగుతున్నటువంటి విచారణ అనేది కూడా పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.